రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు కూసి సరిత. రైతు పేరు కొత్తపల్లి ఉప్పలయ్య. మిర్చి మంచిగా ఉంది, నాలుగాయ తక్కువగా వెళ్తున్నది. ఈ క్వాలిటీ మంచిగా ఉంది. ఆరిద్ర 52 విత్తనము. దీన్ని అందరూ తీసుకోగలరు. దీనివల్ల మంచిగా దిగుబడి వస్తుంది. కాయ బాగుంది, బారుగా ఉంది, కలర్ కూడా బాగుంది. తోట ఏరిన కాంచి మేము పోయాం. గింజలు బాగా ఉంది, బరువు కూడా వచ్చేస్తుంది. కేజీ లెక్క వెళ్ళాము మేము. రోజు 60 కేజీలు తీసాము. ఈ విత్తనాన్ని పెట్టుకోవచ్చు. రైతు సోదరులకు నమస్కారం అండి. కొత్తపల్లి ఉప్పలయ్యని, మాది రాయపాడు గ్రామం, మోదే మండలం, సూర్యాపేట జిల్లా. గత 20 సంవత్సరాల నుంచి మిరపతోట వేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా ఇంత దిగుబడి లేదు. ఈ సంవత్సరం 4 ఎకరాలకు దాదాపుగా 100 క్వింటాల దాకా చిల్లరే కానీ తగ్గదు. తాలు తక్కువ ఉంది, దిగుబడి మంచిగా ఉంది, పెట్టుబడి తక్కువ వచ్చింది. కాయ కూడా కలర్ ఉంది, మంచిగా ఉంది, బారుంది. తోట కూడా ఎత్తు పెరిగింది. మిర్చి తోట చేయబట్టి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో కూడా దిగుబడి ఇంత దిగుబడి ఏసారి కూడా రాలే. ఈసారి 100 క్వింటాలు పెంచే తప్ప ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దాకా ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. తాలు తక్కువ ఉంది, పెట్టుబడి తక్కువ వచ్చింది. పంట మంచి దిగుబడి, సూపర్ పంట. ఎవరు చూసినా, ఏ రైతు చూసినా మేము ఇదే పెడతాము, ఈ ఇత్తనమే పెడతాము. ఆరుద్ర 52, ఆరుద్ర 52 ఇదే ఇత్తనం పెడతాం అనే దాని మీద అనుకొస్తే మేము మమ్మల్ని అడిగితే కూడా మేము ఖమ్మంలో తెచ్చినాం. శేఖర్ సార్ దగ్గర హనుమాన్ సీడు, పొట్టి శ్రీరాములు సెంటర్, ఖమ్మం దగ్గర పొట్టి శ్రీరాములు సెంటర్ ఎదురుగానే 3వ షాప్ అని చెప్పిన. 50 చెట్టు కూడా ఉంటుంది అంటే సరే అన్నారు. అందరూ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇత్తనం వల్ల మాకు లాభం అనిపించింది. మళ్ళీ కూడా ఇంకో ఎకరం పెంచి పెట్టాలనే ఆలోచనలో ఉన్నా. ఈసారి మాకు ఎలాంటి ఆలోచన లేకోకుండా అందరికీ తెగుళ్ళు వచ్చిపోయినా కూడా ఈసారి మాకు ఇది సెట్ అయింది. మా భూమికి కానీ దీనికి కానీ మొత్తం సెట్ అయింది. ఖచ్చితంగా 100 క్వింటాల నుంచి పైలే కానీ తగ్గదు. 4 ఎకరాలు వేసినండి. ప్రతి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, శేఖర్ సార్ అనేది అతని దగ్గర పోయి తెచ్చుకోండి. ఈ సీడు సూపర్ ఉందండి. ఎవరైనా దీన్ని చూసుకోండి. మాకు అక్కడ ఎండ ఉందని, బావి దగ్గర ఎండ ఉందని మాకు సొంతం ట్రాక్టర్ ఉంటే ఇంటి దగ్గర తోలుకొని చెట్ల కింద ఏరుకుంటున్నాం. మొత్తం ఇంటి దగ్గర తోలిన మిర్చి చెట్ల కింద చింత చెట్లు ఉన్నాయి, యాప చెట్లు ఉన్నాయి. మాకు ఈ సీడు మంచిగా నచ్చింది. మా పక్కన ప్రతి రైతు కూడా, తెగుళ్ళు తగిలిన ప్రతి రైతు కూడా ఈసారి ఖచ్చితంగా ఇదే సీడు తీసుకుంటామని మాతోటి మొత్తం సరవారం, చెట్టుగూడెం, బొప్పారం, పురకచెర్ల, ఉషానాబాద, ఇటు పోతే కోడపాడు, తుమ్మలపేనాడు, ప్రతి ఒక్క ఊరోళ్ళు కూడా ఏది ఫీల్డ్ పెడితే వచ్చిర్రు. ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటాం అంటున్నారు తప్ప మేము ఖచ్చితంగా హనుమాన్ సీడ్లో తీసుకుంటాం, అక్కడికి వెళ్తాం అనే దాని మీద ప్రతి ఒక్క రైతు సహకరిస్తున్నారు. కాయ కూడా బారుంది. గింజలు 92 నుంచి 90, 88 ఆ మధ్యన గింజ ఉంది. ఇది తూకం మంచిగా వస్తుంది, కలర్ బాగుంది, ఎర్రగా. మేము అనుకున్న రేటు జెండాపాట కాకోకుండా, జెండాపాట కూడా పడవచ్చు అనుకో, కానీ పడదా కానీ మేము అనుకున్న రేటు పడే పొజిషన్లో ఉంది. కాయ ఖచ్చితంగా తూకం కూడా మంచిగా కలిసి వస్తుంది. ప్రతి రైతు కూడా తీసుకోవాలనే ఆలోచనలు తీసుకోవడం, ఈ ఇత్తనం పెట్టుకోవడం కూడా చాలా లాభం. 5 స్పేసు ఆరుద్ర 52, 5 స్పేసు ఆరుద్ర 52 ఈ ఇత్తనం అందరూ పెట్టుకోవాలి. ఈ ఇత్తనం అందరూ పెట్టుకోండి. ఒకసారి పెట్టి చూడండి. ఒకసారి కనుక పెట్టి చూస్తే అర్థమైంది ఎవరికైనా. మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇత్తనం సూపర్ ఉందని, ప్రతి ఒక్కరు ఒక్క ఊరు కాదు, దాదాపు చుట్టుపక్కల 20 ఊర్లో కూడా ఫీల్డ్లో ఖచ్చితంగా ఇది పెడతాము అనే ఆలోచనతో వచ్చి చూసిర్రు. ఈ ఇత్తనం పెట్టడానికి సిద్ధమయ్యారు. పక్కమడి ప్రతి ఒక్క రైతుకు 12, 13 లేదా 10 తెగుళ్ళు తగిలి ఖచ్చితంగా అందరి 12 క్వింటాలు పండిద్దానికి కష్టంగా ఉంది రైతులకు. మాకు 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది చేయబట్టి ప్రతి రైతు కూడా ఇదే ఇత్తనాన్ని ఎంచుకుంటారు. తోటను చూసిన కాంచి మేము ఇదే ఇత్తనం పెడతాం, హనుమాన్ సీడ్కే పోతాం, సీడ్ తెచ్చుకుంటాం అనే ఆలోచనలో ప్రతి రైతు సహకరిస్తున్నారు. శేఖర్ సారుకు మా కృతజ్ఞతలు. సంతోషంగా ఆ శేఖర్ సారుకు మా తృప్తిగా అభినందనిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇదే ఇత్తనం శేఖర్ సారు మాకు అందియాలని కోరుతున్నాం. శేఖర్ సారు అందిస్తే మొత్తం ఇదే పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. 5 ఎకరాలు కూడా ఇదే సీడ్ వేయాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇట్నే దిగుబడి రావాలి, పంట పండియాలి. ఇదే సీడ్ని మాకు శేఖర్ సారు ప్రతి రైతుకు అందియాలని, శేఖర్ సార్ని సహకరించాలని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అందియాలని మేము తృప్తిగా, సంతోషంగా అడగడం జరుగుతుంది. నల్లికి కూడా తట్టుకుంది. నల్లికి దాదాపుగా ఒకసారి 2 సార్లు అందరూ 10-15 సార్లు కొట్టినా నేను 2 సార్లకు ఎక్కువ కొట్టలేదు. 4 ఎకరాల తోట పేరు మీద బొప్పెర అనేది 30-40 చెట్లు కూడా లేవు. దిగుబడి మంచిగా వచ్చింది. ఇది ప్రతి ఒక్క రైతు ఈ ఇత్తనాన్ని వాడాలని, అందరికీ సంతోషంగా తృప్తిగా ఇత్తనాన్ని వాడండి. ఈ ఇత్తనం పెట్టి చూస్తే, ఒక్కసారి పెట్టి చూస్తే అర్థమైంది ప్రతి రైతు కూడా. మా దగ్గర చుట్టుపక్కల 20-25 ఊర్లోళ్ళు ఖచ్చితంగా పెడతాము అనే దాని మీద సిద్ధమై ఉండరు. మీరు కూడా ప్రతి ఒక్క రైతు దీన్ని సహకరించి ఆ శేఖర్ సార్ ఇచ్చిన ఈ
ఆరిద్ర 52 ఖచ్చితంగా 52 విత్తనాన్ని వాడండి. ఒక్కసారి వాడి చూడండి, దీని దిగుబడి ఏందనేది అర్థమైపోద్ది. అందరికీ నా సంతోషంగా నేను పండించిన పంటకు ఈ దిగుబడికి మాకు మంచిగా ఉంది చేయబట్టి సంతోషంగా రైతు సోదరులకు నమస్కరించి సెలవు తీసుకుంటున్నాం.